వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక స్పీకర్ అయి ఉండి ఇలాంటి అనుచిత మాటలు మాట్లాడవచ్చా అని. అయితే ఆయన నుంచి ఇంక అంతకు మించి కూడా ఆశించలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఒక అప్లికేషన్ పెడితే దాని మీద కూడా ఏకంగా అసెంబ్లీలో చైర్ మీద ఉంది కూడా జగన్మోహన్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ అవాకులు చెవాకులు సంధి ప్రేలాపనలు జగన్మోహన్ రెడ్డి తీరే అంతా అంటూ ఒక విధంగా అతని క్యారెక్టర్ని జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని టార్గెట్ చేసేలాగా వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగలు అని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనడం ఆయన దృష్టిలో చాలా చిన్న విషయం, అనుచిత అంశం కాకపోయి ఉండవచ్చు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇలాగే ఉంటే వచ్చే సమావేశాల్లో ఏకంగా వీళ్ళంతా పిరికి పందలు అనర్హత వేటు పడుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చాటుమాటుగా ముసుగు వేసుకొని వచ్చి మరీ సంతకాలు చేసి వెళ్తున్నారని కూడా మాట్లాడినా ఆశ్చర్యం లేదు. అయితే ఈ అంశంలో కేవలం స్పీకర్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళనే తప్పుపట్టాలా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ అంశంలో ఇంత గందరగోళానికి గురవుతోంది? అసలు వైసీపీ పొలిటికల్ ఇంటెలిజెన్స్ అన్నది ఉందా? ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్ణయం తీసేసుకోవడం కాకుండా ఈ నిర్ణయం తర్వాత అటువైపు నుంచి ఎలాంటి ఎత్తులు ఉంటాయి, అటువైపు నుంచి ఏ ఇబ్బందులు ఉంటాయి అని చర్చించే కనీస పరిస్థితులు అక్కడ లేవా అన్నదైతే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడిగారు, ఇవ్వడం కుదరదు అన్నారు. మేము ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సరే, ఆ మాటకు వాళ్ళు పూర్తి స్థాయిలో కట్టుబడుతూ ఉన్నారంటే లేదు. పదే పదే రాంగ్ స్టెప్పులు వేస్తూ మరింత గందరగోళం సృష్టించుకుంటూ ఒక విధంగా నవ్వులు పాలయ్యే పరిస్థితి వచ్చింది. సమర్థించే వాళ్ళకు కూడా రకరకాల ఈ ఫీట్లతో ఎలా సమర్థించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్న ఒక పరిస్థితిని స్వయంగా వాళ్ళే సృష్టిస్తూ ఉన్నారు. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సభకు రాము అన్నారు. ఎస్, బాగుంది. కానీ ఆ తర్వాత వెంటనే అవతల వైపు నుంచి 60 రోజుల పాటు సభకు రాకపోతే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడుతుంది అన్నారు. అంతే వెంటనే గవర్నర్ ప్రసంగం రోజు వెళ్ళి నినాదాలు చేసి నిరసన తెలిపి వచ్చారు. సరే, మేము నిరసన తెలపడానికి వెళ్ళామని వైసీపీ చెప్తుంది. లేదు, అనర్హత వేటు నుండి తప్పించుకోవడానికి ఎలా వచ్చారని వాళ్ళు చెప్తున్నారు. గవర్నర్ ప్రసంగం రోజు ఆందోళన చేసిన తర్వాత అధికార పార్టీ ఏం చెప్పింది? అసలు గవర్నర్ ప్రసంగం అన్నది ఈ 10 దినాల్లోని పరిధిలోనికి రాదు. ఆ రోజు వైసీపీ వాళ్ళు అక్కడికి వచ్చినా సరే అది చెల్లుబాటు కాదు, ఆ 60 రోజుల్లో ఇది ఇంక్లూడ్ కాదు అని చెప్పేసేసరికి దాని మీద ఇక నెక్స్ట్ ఏం చేస్తారు వైసీపీ వాళ్ళు అని అంతా అనుకున్నారు. వైసీపీ గట్టిగా నిలబడుతుందేమో ఇక అనుకున్నారు. కానీ నిన్న స్పీకర్ స్వయంగా ప్రకటించే వరకు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన పని అయితే ఎవరికి తెలియదు బయట ప్రపంచానికి. కనీసం ఈ విషయాన్ని బయటికి చెప్పి ఇదిగో మేము ఫలానా కారణంతో ఇలా వెళ్తున్నాం అసెంబ్లీకి సంతకాలు చేయడానికి అని కారణం కూడా చెప్పుకుంటే దాచిపెట్టారు వైసీపీ వాళ్ళు. నిన్న స్పీకర్ చెప్పే వరకు వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది 7 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు చేసి వస్తూ ఉన్నారన్న విషయం కూడా తెలియదు. దీనిపైన అందుకే దొంగల్లో వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నారు, సభకు రావచ్చు కదా స్పీకర్ అనేసరికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ అయితే స్పందించారు. బహుజన ఎమ్మెల్యేని పట్టుకొని దొంగలు అంటారా? మేమేమో దొంగల్లాగా అర్ధరాత్రి పూట ఏమో అసెంబ్లీకి రావడం లేదు అంటూ ఆయన ప్రకటించారు. అంటే మేము అసెంబ్లీకి వెళ్ళింది సంతకాలు చేసి వచ్చింది నిజమని వైసీపీ ఎమ్మెల్యేనే నిర్ధారించేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ మొత్తం 11 మంది ఎమ్మెల్యేల్లో వైసీపీ నుంచి ఇలా సంతకాలు చేయడానికి సభకు వెళ్ళని వాళ్ళు 4 ఉన్నారు. 1 జగన్మోహన్ రెడ్డి, 2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 3 ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, 4 దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి. చంద్రశేఖర్ బహుజన ఎమ్మెల్యేని పట్టుకొని దొంగలు అంటారా అని అంటున్నారు. కానీ ఇలా వెళ్ళిన వాళ్ళల్లో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఉన్నారు, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా ఉన్నారు. అంటే అప్పర్ క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి బహుజన వర్గాల్ని మాత్రమే అని అంటున్నారు అన్నది వీక్. ఇవన్నీ కాదు, కానీ అసలు వైసీపీ ఎందుకు ఇంత గందరగోళ పడుతోంది? వైసీపీ ఎమ్మెల్యేలు ఈ 7 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డికి చెప్పి వెళ్ళారా, చెప్పకుండానే వెళ్ళి సంతకాలు చేసి వచ్చారా? ఇది కీలకమైన పాయింట్. చెప్పకుండా జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా వెళ్ళి ఉంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం సొంత పార్టీలోని 7 మందికి నచ్చలేదు అన్న సంకేతాలు అయితే స్పష్టంగా వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఒక కంప్రెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వాదనకు వాళ్ళ అభిప్రాయానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి బలవంతంగా వీళ్ళని అడ్డుకుంటున్నారు అన్న ఒక ఇది వెళ్తుంది. సరే, జగన్మోహన్ రెడ్డికి చెప్పే వీళ్ళు వెళ్ళారా అంటే చెప్పి వెళ్ళి ఉంటే డైరెక్ట్గానే మేము వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు చేసేకి వెళ్తున్నాం, అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళవచ్చు కదా. స్పీకర్ చెప్పేంత వరకు ఈ బయట ప్రపంచానికి ఈ విషయం ఎందుకు తెలియదు? వైసీపీ వాళ్ళు ఎక్కడా ఎందుకు చెప్పలేదు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతా సవ్యంగా లేదు. నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ ఆ నిర్ణయాల మీద భిన్నాభిప్రాయాలు, రకరకాల గందరగోళం ఉంది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ 7 మంది ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అది కూడా అసంబద్ధం. వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమిటంటే ఈ 7 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కమాండ్లో లేరు అన్న ఇంప్రెషన్ ఇవ్వడం అవుతుంది. మళ్ళీ
వీళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే వీళ్ళంతా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు కట్టుబడి ఉండడం లేదు, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు చేడు చేస్తున్నాయి మాకి అన్న ఒపీనియన్తో ఈ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు అన్న అభిప్రాయాన్ని స్వయంగా కలిగించినట్టు అవుతుంది. సో ఆ వాదన కూడా చేయలేని పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డికి చెప్పారా అంటే అది కూడా ఇంకో ఇబ్బంది. జగన్మోహన్ రెడ్డి ఏమో పైకి అసెంబ్లీకి రామంటున్నారు, కానీ తన ఎమ్మెల్యేలను వెళ్ళి సంతకాలు చేసేలాగా అనుమతిస్తున్నారని చెప్తారు. అంటే ఏది కూడా బయట ప్రపంచానికి అర్థం కాకుండా పార్టీ నడుపుతున్నారు. ఒక కార్పొరేట్ కంపెనీ లాగా, అంతర్గత వ్యవహారం లాగా నడుపుతున్నారు. ఒక పొలిటికల్ పార్టీ అంటే అది ఒక ప్రజలతో సంబంధించినది, ప్రతి యాక్టివిటీని ప్రజలకు తెలియజేయాలి, ప్రజలు ప్రశ్నిస్తారు అన్న దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుందా? ఒక గందరగోళంలోనికి తానే వెళ్తోందా? జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ఉంటుంది వైసీపీ స్టాండు? ఇలాగే వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళి సంతకాలు చేసి సైలెంట్గా వస్తారా? బడ్జెట్ సమావేశాల్లో ఇచ్చిన ఐపీఆర్లను కూడా తెచ్చుకున్నారట ఈ ఎమ్మెల్యేలు. ఎందుకు ఈ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి ఒకే నిర్ణయం తీసుకోవాలి. లేదు మేము అసెంబ్లీకి వెళ్ళకూడదు అని అనుకుంటే తన పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి పనులు చేయకుండా అడ్డుకోవాలి. ఒకవేళ సంతకాలు చేయాలి మేము చేద్దాం అనుకుంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి సంతకాలు చేసి రావచ్చు. దానికి కారణం ఏంటి అంటే ఇంకేం కారణం చెప్పలేరు. ఆటోమేటిక్గా అధికార పార్టీ అయితే అనర్హత వేటపడుతుందన్న ఉద్దేశంతో సంతకాలు చేసి వెళ్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఓటమి భయం ఉంది వీళ్ళకి, అందుకే ఇలా సంతకాలు చేసి వెళ్తున్నారు అని వాళ్ళు ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. సో పార్టీ మీద కమాండ్ ఉంటే పూర్తిగా ఎమ్మెల్యేలు చావో బతుకు, ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామో ఓడతామో సరే, తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉండాల్సిందే అన్నట్టుగా తన పార్టీ ఎమ్మెల్యేని నిలబెట్టుకుంటారా, తన పార్టీ ఎమ్మెల్యేలు తన లైన్ మీద ఉండేలా చూసుకుంటారా అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. లేదు, ఎందుకు చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీని బహిష్కరించారు తనను తిట్టారు అని. ఆ సమయంలో ఆయన ఒక్కడే రాలేదు కానీ మిగతా ఎమ్మెల్యేని పంపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం ఉంది. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రాను, కానీ మిగిలిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించాల్సి ఉంటుంది కాబట్టి మా ఎమ్మెల్యేలు వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళని అసెంబ్లీకి పంపించడం. ఇది రెండోదైతే చాలా ఈజీ. ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పంపిస్తే, వాళ్ళ ఇష్టానికే పంపిస్తే వాళ్ళు మాట్లాడతారా, అసెంబ్లీలో కూర్చుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళని అసెంబ్లీకి పంపించడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తొక్కిపెట్టడం లేదు, తన అభిప్రాయాన్ని వాళ్ళ మీద రుద్దడం లేదు, వాళ్ళకు ఒక స్వేచ్ఛనిస్తూ ఉన్నారు అన్న ఒక అభిప్రాయానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇలా ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళి సంతకాలు చేసి వచ్చి ఇలా అవతల వాళ్ళతో దొంగలు దుర్మార్గులు అనిపించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వెళ్ళకపోవచ్చు. ఒకవేళ పులివెందులకి బై ఎలక్షన్ వచ్చినా కూడా పెద్ద కష్టమేం కాదు. ఒకరు ఎమ్మెల్యేగా గెలవడం అన్నది జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి వీళ్ళకు చాలా ఈజీ అనిపించవచ్చు. కానీ ఒక వ్యక్తి, ఒక సామాన్యులు ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వడం అన్నది ఎంత కష్టంతో కూడుకున్నదో వాళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని అడిగినా చెప్తారు ఈ విషయం. ఒక ఎమ్మెల్యేగా గెలవడం ఎంత కష్టమో పవన్ కళ్యాణ్ని అడిగినా కూడా చెప్తారు. అలాంటప్పుడు కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని తమ నియోజకవర్గాల సమస్యలు వినిపించుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి కాస్త స్వేచ్ఛనిచ్చి పంపించండి, లేదంటే కంప్లీట్గా పార్టీ లైన్ మీద అందరూ ఉండేలా చూసుకోండి. అంతేగాని అసెంబ్లీకి వెళ్ళమంటారు, ఎమ్మెల్యేలు వెళ్ళి సంతకాలు చేసి వస్తారు. దీనివల్ల అంతా ఏమవుతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. ఉప ఎన్నికలు వస్తాయన్న భయంతో, ఉప ఎన్నికలు వస్తే ఇబ్బంది వస్తుందన్న భయంతోనే ఇలా చాటుమాటుగా వెళ్ళి సంతకాలు చేసి వస్తున్నారు అన్న అభిప్రాయం ఒక స్పీకర్కే కాదు, ఎవరికైనా కలుగుతుంది. ఒక లైన్ తీసుకున్న తర్వాత అది కష్టమో నష్టమో, ఉంటామో పోతామో అన్నట్టు దాని మీద నిలబడాలి. కానీ ఒక్కొక్కరు ఒక్కో నిర్ణయం తీసుకోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అయిపోవడం, పార్టీ నాయకత్వం ఏమో అసెంబ్లీకి వెళ్ళమని చెప్పడం, ఎమ్మెల్యేలు ఏమో వెళ్ళి సంతకాలు చేయడం, ఇదంతా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎక్కడో వాళ్ళ స్ట్రాటజీ లోపించింది. ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ ఆ నిర్ణయం తర్వాత అటువైపు నుండి ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి అన్నది ఊహించుకోలేని తనంతోనే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అందులో ఇది కూడా ఒకటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అయినా సరే ఇలాంటి చాటుమాటు వ్యవహారాలకి అవకాశం లేకుండా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని పూర్తిగా వెళ్లకుండా ఉండడమా, లేకుంటే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళడమా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా ఉండి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేలు వాళ్ళకి స్వేచ్ఛగా వెళ్లేందుకు అవకాశం ఇవ్వడమా? ఈ స్టాండ్ తీసుకుంటే ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక పొలిటికల్ పార్టీకి ఒక నిర్ణయం తీసుకొని అధ్యక్షుడి నిర్ణయం ఒకలా ఉంటే, పార్టీ ఎమ్మెల్యేల వైఖరి ఒకలా ఉంటే, అసలు మేము అసెంబ్లీకి వెళ్ళడం లేదని పైకి చెప్పుకొని లోపల వెళ్ళి సంతకాలు చేసి రావడం, ఇదంతా వైసీపీనే దోషిగా నిలబెట్టేందుకు అవకాశం ఉంటుంది ప్రజల్లో. ఇలాంటి వ్యవహారాలు వైసీపీకి మంచి చేయకపోగా పలచన చేస్తాయి.